వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. రజిత గారు, యూజువల్గా మన సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఫస్ట్ నైట్ డే వైఫ్ హస్బెండ్ చాలా మంచిగా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. ఈ సీన్ ప్రతి సినిమాలు చాలా వాటిల్లో ఉంటుంది. ఏమంటాడంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ, ఫస్ట్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాడు. నీకు పాతవి ఉన్న లవ్ స్టోరీలు ఉంటే పాస్ట్ ఉందా ఉంటే మనం ఈ రోజుతో తేల్చేసుకుందాం. నీది నువ్వు చెప్పు, నాది నేను చెప్తా, ఇక్కడతో మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని ఒక గేమ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ట్రూ. అది కొన్ని రోజులు సవ్యంగా వెళ్తూ ఇక్కడ ట్రాక్ ఇట్లా తప్పుతుంది. లేడీయో జెంటో దానికి మనం రీజన్స్ వెతకడం కన్నా అసలు ఆ ట్రాక్ తప్పకుండా ఎట్లా చూసుకోవాలి. ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని విన్నాను. అంటే పాత లవ్ స్టోరీలు మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత పాత వాళ్ళు మళ్ళీ లైఫ్లోకి రావడం, వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం, ఆడైనా మగైనా వాళ్ళ వల్ల వీళ్ళ లైఫ్లు పాడవడం. అటు వాడు అతని భార్యతోని బాగానే ఉంటాడు, ఆమె భర్తతో బాగానే ఉంటుంది, మధ్యలో ఈ ఇద్దరు కొట్టుకు చేస్తారు, చెడిపోతారు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఆడవాళ్ళు మెయిన్గా జాగ్రత్త పడాలి. బేసికల్గా మీరు ఈ ప్లాటింగ్ నేను రీసెంట్గా ఎక్కడ చూసాను, నాకు అసలు అది రిమైండ్ అవుతలేదు. కానీ ఒక మంచిగా అంటే నువ్వు చెప్పు అని మొదలు పెడతారు. మీరు అన్నట్టు లైక్ దే విల్ గివ్ ఎ స్పేస్, ఫుల్ ట్రస్టబుల్గా. అంటే ఇక అసలు ఇప్పుడు బాగా చెప్పుకుంటే నా భారం దిగిపోతుంది అన్నంత వైబ్రెంట్గా దే విల్ క్రియేట్ దట్ స్పేస్ అండ్ ట్రస్ట్. ఎస్, అది అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎమోషనల్లీ ఒక పిన్ ఇట్లా కూర్చోగానే తుస్సని మొత్తం కక్కేస్తాము. మనకి ఇంకా ఎవరైనా కానీ ప్రిఫరబుల్లీ లేడీస్కి అది ఏముంటుందంటే ఒక గిల్ట్ ఉంటుంది. అంటే చెప్తే అయిపోతుంది కదా. ఇంకొక బ్యాచ్ని చూసాను నేను, అమ్మాయిల్ని నిజం చెప్పాలి, అలా మోసం చేయకూడదు. అబ్బా వచ్చారమ్మా, అసలు అది నిజం, ఖచ్చితంగా నిజం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? అవును. ఇప్పుడు నువ్వు అంటే ఆ దాయాల మేడం అని మీరు ఎవరైనా మగవాళ్ళు క్వశ్చన్ చేస్తే అసలు నా దగ్గర ఆన్సర్ లేదు. తెలుసుకొని ఆ భర్త ఎలా సంసారం చేయగలుగుతాడు? అది నరకం కదా అతనికి. అంత బ్రాడ్ మైండ్గా కొన్నిసార్లు నువ్వు ఓకే అనుకున్నా నీకు ట్రిగ్గర్ పాయింట్స్ వస్తుంటాయి ఎక్కడో. అవును. ఎప్పుడైనా ఇప్పుడు నేను అలా ఉన్నప్పుడు ఇంతమంది అబ్బాయిలు ఎమ్మడిపడ్డారు తెలుసా? లేకపోతే చెప్పండి, ఎవరైనా చూడంగానే నువ్వే చూసుంటావు, అందుకే వాడు అలా అన్నాడు అంటాడు. అవును. యూ ఓన్లీ గేవ్ దట్ లీడ్. అవును. సో కాబట్టికే నేను చెప్పొద్దు అని చెప్పడం కలేదు, నీకు ఈ రోజు నుంచి ఎంత కరెక్ట్గా ఉంటున్నారు ఈజ్ ద ప్రియారిటీ. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇద్దరైనా సరే సరే, మరి ఎందుకు ఇలా కనెక్ట్ అవుతున్నారు మేడం అదర్ థింగ్స్కి అంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫీలింగ్స్ అవ్వనివ్వండి, అంటే ఇప్పుడు నీకు ఇష్టం అనుకోనివ్వండి, బాధ అనుకోనివ్వండి. నాకు మీరు ఇలా ఫీలింగ్స్ అంటే నాకు ఇలా ఉంటే ఇష్టం, మీరు ఒక లడ్డు తెస్తే ఇష్టం, లేకపోతే పువ్వు తెస్తే ఇష్టం, నువ్వు నాకు ఈ కూర వండితే ఇష్టం, నువ్వు నాకు కాఫీ పెట్టి నా పక్కన కూర్చుంటే నాకు ఇష్టం, నేను వచ్చే వరకు నువ్వు స్నానం చేసి వచ్చి అలా ఒక చీర కట్టుకుంటే ఇష్టం. ఎంతమంది హస్బెండ్స్ అడుగుతున్నారు? అసలు అది ఆ డిస్కషన్సే లేవు. ర్యాండమ్గా నేను వెళ్ళి కుక్క చాకిరి చేసుకొని వస్తాడు పాపం హస్బెండ్. అవును. ఈ రాగానే నేను ఇప్పటిదాకా పని మనిషి చాకిరి చేసిన ఎవ్వడం, నేను ఒక గల్లలుంగి కట్టుకుంటే నువ్వు ఒక నైటీ పడేసుకుంటే ఇద్దరం పిచ్చోళ్ళలాగా ఉందాము. ఈ స్పార్క్ ఎక్కడిది? అంతే. టోటల్ ఫండా రిలేషన్ ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చెయ్యడం అనే కాన్సెప్టే మిస్ అయింది. అవును. యాక్చువల్గా నో డౌట్ రొమాన్స్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. రొమాన్స్ అంటే ఎవ్రీడే ఉండదు, వీక్లీ వన్స్ ట్వైస్ లైక్ ఆ స్పెండింగ్ కొంచెం కూర్చొని ఎమోషనల్. ఎప్పుడైతే నీకు ఎమోషనల్ నీడ్ ఫుల్ఫిల్ అవుతుందో, మీరు నమ్మండి నమ్మకపోండి, బారాకూన్ మాఫ్. అవును. అంటే నీకు కొంచెం లగ్జరీస్లల్లా నెగోషియేషన్ ఉంటుంది, పనిల నెగోషియేషన్ ఉంటుంది, ఎనీవేర్ నెగోషియేషన్ చేయొచ్చు. నువ్వు పని ఏం చేయకు హస్బెండ్ అంటే, కొంతమంది హస్బెండ్స్ పని చేయకపోతే చాలా కోపం వస్తుంది. అదే నువ్వు ప్రేమగా రాగానరే ఎట్లా రావు, నువ్వు ఇంత పని చేస్తున్నావు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ, నేను ఇందుకే ఇంత వర్క్ చేసుకోగలుగుతున్నా, బ్యాక్ ఖాతం. నువ్వు ఈ పని కూడా నేను ఇంత వర్క్ చేస్తున్నా కదా, మనం ఇల్లు కొనుక్కుందాము, నువ్వు ఈ నగనో నువ్వు ఈ చీరనో కొంచెం మనం తగ్గించుకుందామా అని ప్రేమగా ఎమోషనల్ వ్యాక్యూమ్ లేకుండా నువ్వు ఉంటే నెగోషియేషన్ ఆన్ డిజైర్స్. కరెక్ట్. ఎస్ఆర్ఎస్. ఎస్. ఎందుకంటే యాజ్ ఎ విమెన్ చెప్తున్నా నేను, మేడం అందరు మీలాగా ఉండరు అని అంటే 80% ఉంటారు, ఎవరు ఒక 20% ప్రతి ఎక్కడ కానీ మొగోళ్ళందరూ చెడ్డోళ్ళు ఉండరు అనుష, ఆడోళ్ళందరూ ఉత్తములు ఉండరు, ఎట్ ద సేమ్ టైం మొగోళ్ళందరూ మంచోళ్ళు ఉండరు, ఆడోళ్ళందరూ గలీజోళ్ళు ఉండరు. సో కాబట్టి ఇట్స్ ఆల్
గివ్ అండ్ టేక్. గివ్ అండ్ టేక్ దాటినాక కూడా ఉన్నారు అంటే అది వాళ్ళ నార్సిస్టిక్ పర్సనాలిటీ, డిఫరెంట్ పర్సనాలిటీస్, స్ప్లిట్ పర్సనాలిటీస్, వాళ్ళ బాటప్ అయి ఉండొచ్చు. అంటే ఎమోషన్స్గా అమ్మ నాన్న సరిగ్గా వాళ్ళు ఎప్పుడు గొడవలతోటో వాళ్ళు కష్టాలలో ఆ కసినే ఒక్కొక్క రకంగా చూపిస్తుంటారు. దట్స్ వై ఏది డిప్రెషన్ ఉంది, ఏది బాధ ఉందన్నా ఇప్పుడు మీరు నమ్మరు, ఆ పాస్ట్ హీలింగ్ అని ఎమోషనల్ ట్యాపింగ్ అని అదొక పెద్ద సబ్జెక్ట్ తెలుసా. ఇప్పుడు థెరపీస్లో ఎమోషనల్లీ పాస్ట్లోకి ట్రావెల్ చేయించి అక్కడి నుంచి, అంటే నువ్వు చిన్నప్పుడు మీ ఇంటి పక్కలు కొట్టుకున్నారా, మీ అమ్మ నాన్న కొట్టుకున్నారా, లేకపోతే అమ్మ నాన్నది బ్యాడ్ రిలేషన్ ఉండిందా, ఇవన్నిటి వీళ్ళు ఇప్పుడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు అనడానికి రివైండ్ జుయ్ అని తీసుకుంటే ఇవి రీజన్స్ అని తెలిసి అక్కడి నుంచి ఎమోషనల్లీ వాళ్ళను చక్రాస్ నుంచి లోపల నుంచి దాన్ని తీస్తానికి ఒక థెరపీస్ క్రియేట్ చేయడం జరిగింది. అవును, ఇట్స్ అ బిగ్ సైన్స్ సబ్జెక్ట్. సో ఇది దాన్ని అంత వేరే వాళ్ళు దూరి చేసేదానికంటే నీది నువ్వు అవేర్నెస్ తోటి వెన్నెవర్ ఇప్పుడు అప్కమింగ్ చిల్డ్రన్కి కానీ అప్కమింగ్ యూత్కి కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించే అందరికీ కూడా యూ బీ అవేర్, దిస్ ఈజ్ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ అవుతాయి, లైఫ్లోనే ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు నేను వాటిని ఎట్లా డీల్ చేయాలి స్మార్ట్గా. ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు కాబట్టి నేను తాగుబోతానంటే నీ తెలివి తక్కువతనం. తాగుబోతే తండ్రి ఉండడం వల్ల మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో, నేను తాగుడు ముట్టుకోను అనుకున్నవాడు ఇంటెలిజెంట్ వైజ్ పర్సన్, వాడు సక్సెస్. నువ్వేం పాత్ రెండు ఉన్నాయి, విచ్ వైపు యూ హ్యావ్ టు గో. అలా నువ్వు వైఫ్కి ఎమోషనల్ వ్యాక్యూమ్ సపోర్ట్ ఇచ్చి ఫుల్ ఇంత ప్రేమ చేసిన తర్వాత వైఫ్ కానీ సేమ్ వే హస్బెండ్ ఏం తెచ్చినా సంతోషంతో వాళ్ళకి వైఫ్కి 70% ఎమోషనల్ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంక ఏ లొల్లి ఉండదో, ఏది నస కానీ లేకపోతే ఇంకేమి మీరు అన్న ఎఫ్ఐఆర్స్ కానీ ఏం పోకుండా ఉంటారో, మెన్కి ఎమోషనల్లీ 30% వ్యాలిడేషను, 60-70% దే వాంట్ ఫిజికల్ హ్యాపీనెస్. బికాజ్ అట్లా డిజైన్డ్. అట్లా అంటే మళ్ళీ ఖచ్చితంగా ఈ ఎవరైతే సెక్షువల్ వీళ్ళు ఉంటారో చాలామంది ఒక ఆవిడ ఉంటుంది నార్త్ నుంచి మాట్లాడుతుంది, షీల్ డీల్ లైక్ టూ మచ్ అబౌట్ దట్, ఫుల్ పాడ్కాస్ట్లు చేస్తుంది. విమెన్ ఆర్ మోర్ డిజైన్. విమెన్కి చాలా ఉంటుంది, బయట ఖచ్చితంగా పడరు. ఎందుకంటే మన ప్యాట్రియార్కీ దాంట్లో మనకి అట్లా విమెన్ అడగద్దు, ముందు ఇనిషియేషన్ తీసుకోవద్దు, అనంగానే వెనకనే ఏంటి దీనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఇట్లా బ్యాడ్ అంటారని ఒక భయంకి వాళ్ళు అప్రోచ్ అవ్వరు. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నారు. నాకు రీసెంట్గా ఒక వచ్చింది, అసలు ఇట్లా హ్యాపీగా కూర్చోడు మేడం, ఇట్లా ఉంటుంది, నాకేమో ఇట్లా దగ్గరగా ఉండాలని ఉంటుంది. అది ఆ అమ్మాయి చెప్పడము, ఎంత ఫ్రీడమ్ లేకపోతే వచ్చి వేరే వాళ్ళతో చెప్పుకుంటాం పాపం. అవునా, అది మెన్కే కాదు విమెన్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నేనేమంటున్నానా, అందుకనే మెన్కి అది ఇంట్రెస్ట్గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీరు కొంతమంది ఇది నాటక్ ఉంటుంది, అంటే వాళ్ళకి అనుకున్నది చేయకపోతే ఫిజికల్గా దూరం పెడితే, అరే గ్రో అప్ మ్యాన్, విమెన్ హ్యాస్ టు గ్రో అప్ నౌ, డోంట్ డూ దట్ ఆల్ సినిమా ట్రిక్స్, దట్స్ నాట్ ద వే. అట్లా అని ఇష్టం లేకుండా అతన్ని తాగి వచ్చి కొట్టి నిన్ను డిస్రెస్పెక్ట్ చేసి అన్నాయి చేసి అప్పుడు నేను ఉండమని చెప్పా. ఇట్స్ ఆల్ అగైన్ ఎమోషనల్గా నీకు అవైలబుల్ ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా ఫిజికల్గా అవైలబుల్ ఉండాలి. డీల్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా యాజ్ ఎ విమెన్? అంటే నేను అనేది ఎమోషనల్గా అవైలబుల్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్ అసలు అమ్మాయి చెప్పదు. అవును, షీ మెల్ట్స్. విమెన్ ఈజ్ ఎ మెల్టింగ్, అసలు ఒక బట్టర్ లాగా. నీకు ఎక్కడ కరెక్ట్గా మంట పెట్టాలో తెలియాలి. నువ్వు అట్లా మంట పెట్టమంటే ఇంకెక్కడో మంట పెడతావు. నువ్వు పొద్దున్న లేసి పక్కన కూర్చొని ఫోన్ పట్టుకొని వేరే అమ్మాయికి గుడ్ మార్నింగ్ పెట్టుకొని భార్యకు మాత్రం ఏ కాఫీ దేవే అంటాడు. భార్యను అడుగుతారో లేదో కానీ ఊర్లో తిన్నావా లంచ్ బేబీ? ఎస్, ఖచ్చితంగా అడుగుతారు. ఏంటిది ఇంక మరి ఇదే పనిగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకొని ఒకడో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మొదలు పెడితే, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మొదలు పెడితే, అవుట్ ఆఫ్ హౌస్ ఎక్కడ దొరికితే అక్కడ అవును ట్యాప్ చేస్తా అని చూస్తే మళ్ళీ నువ్వు ట్యాప్ చేసే అమ్మాయి కూడా అమ్మాయే కదా. అవును, మరి నీ అమ్మాయిని ఇంకొకటి నా పిల్లని ముట్టొద్దు అని అర్జున్ రెడ్డి అన్నట్టు నువ్వేమన్నా అర్జున్ రెడ్డివా? నీ పిల్లని ముట్టొద్దు అంటే నువ్వు ఇంకొక పిల్లని ముట్టొద్దు కదా. అక్కడ కూడా ఒకడు ఉంటాడు కదా, ఇంకో అర్జున్ రెడ్డి ఉంటాడు కదా. ఇట్స్ నాట్ జోక్స్ అపార్ట్. ఏంటంటే జస్ట్ కమ్ టు ది రియాలిటీ. అవును,
కమ్ టు ద రియాలిటీ. ఈ జన్మకి ఈమె నా పార్ట్నర్. ఈమె ఒక మూవీలో ఒక హీరోయిన్ ఉంది అంటే నీ మూవీలో ఆమెనే ఒక సాయి పల్లవి, ఆమెనే అంటే జస్ట్ ఐమ్ టేకింగ్ ఫర్ సినిమా హీరోయిన్స్ అని కాదు, జస్ట్ అన్ని రూపాలు నువ్వు ఆమెకే ఇచ్చుకోవాలి. నీకు ఎట్లా కావాలంటే ఆమెనే. అట్లాగే హస్బెండ్ కూడా ఎప్పుడైనా ఎమోషనల్లీ కనెక్షన్ కనుక ఆమెది ఎప్పుడూ వినకుండా ఇగ్నోర్ చేసిపోతుంటారు కాన్ఫ్లిక్ట్స్. విమెన్ ఎక్కువ పోవడానికి ఏంటంటే నీ ఫీలింగ్స్ డిజైర్స్ పక్కన పెడితే ఏమైనా ఒక కష్టం వచ్చింది ఆమెకి, వాళ్ళ చుట్టాలల్లో వచ్చిందో, లేకపోతే ఆమె హెల్త్ పరంగా వచ్చిందో, లేకపోతే ఇంటి చుట్టుపక్కన ఏమైనా వచ్చిందో వినకుండా, లేకపోతే ఈయన పరంగానే వచ్చిందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమే డబ్బులంతా ఖర్చు పెడుతున్నావు, ఏంటి ఇట్లా అయితే ఎట్లా ఉంటుందని మొదలు పెట్టినావా, నేను మళ్ళీ వస్తా. సో కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతే అసలు అంటే ఎవరికి చెప్పాలామా? అవును. ఆ కాన్ఫ్లిక్ట్ని మగవాళ్ళు ఒక్కటే ఎందుకు తప్పు ఎక్కువ ఏం చేస్తారంటే, అబ్బా వదిలే తర్వాత మాట్లాడదాం మళ్ళీ చూద్దాం అంటే అది పేరుకుపోతుంది పైలా. మళ్ళీ ఎప్పుడు అడగాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆమె గుర్తుపెట్టుకుంటుంది కానీ నువ్వు వినలే, ఆమె లెక్క పెడతా ఉంటుంది. లెక్క అడిగినావు అట్లా అన్నావు, ఇప్పుడు అడిగినావు అన్నావు, ఏది విన్నావు? అవును. ఇక నేనేనా ఇక ఒక్కసారి మన మొనార్క్ వినాని మొదలు పెట్టిందంటే ఫుల్ జయజమ్మ అయిపోతుంది. ఏ లేడీ అయినా ఆమె వదిలేసి వెళ్తా అన్నప్పుడు నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి బాస్. ఇట్స్ అలార్మింగ్ టైం. ఎస్. అంత ఈజీగా వర్డ్ వాడదు. మేబీ ఇప్పుడు అమ్మాయిలు కొంచెము హైపర్ ఉన్న వాళ్ళు అట్లా ఏమైనా మాట్లాడుతున్నారేమో, కానీ జెంట్స్ చాలా అంటారు వెళ్ళిపా ఇంటికి వెళ్ళిపా అట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఊరికే అట్లా కోపం వచ్చినప్పుడు అనేస్తారు. వాళ్ళకి పెద్ద మాటలు ఎక్కువగా ముచ్చట రాదు కాబట్టికే వాళ్ళు అనేస్తారు ఆ వర్డ్. కానీ విమెన్ అన్నదంటే మాత్రం ఇట్స్ అలార్మింగ్ టైం. టేక్ ఇట్ యాజ్ అ లిటిల్ సీరియస్ బికాస్ అంత ఈజీగా అనదు. అది అన్నది అంటే లెక్క పెట్టుకో మీనమేషాలు అంతే. ఎప్పుడు ఏమొస్తుంది అనే భయము. అంటే మేడం వాళ్ళకి లేదా మేడం ఇల్లు పోతే పోయింది మేడం అంటే నేను అసలు ఏం చెప్పలేను. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి కదా మేడం. అంటే ఇప్పుడు రిలేషన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఎవరితో అయినా అడ్జస్ట్మెంట్ తప్పదు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ అ సోషల్ రిలేషన్షిప్స్ నువ్వు నీ బాస్తో అడ్జస్ట్ అవ్వట్లే, నీ కొలీగ్తో అడ్జస్ట్ అవ్వట్లే, మీ అమ్మ నాన్నతో చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ కాలే, ఇప్పటికి కూడా అడ్జస్ట్ అవుతలే, అక్క చెల్లెలతో అడ్జస్ట్ అవుతలే, మేనబావలో మేనత్తలో అందరితో అడ్జస్ట్. నీకు ఈ రిలేషన్ని ఎందుకంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? అదే కదా. అంటే ఎక్కడికి పోదులే, లేకపోతే నేను పోతా అంటే ఈయనను భయపెట్టి. సో ఇది ఒక బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ అయిపోయింది. అంటే అంత అందమైన బంధాన్ని ఎంత బ్రష్ పట్టిచ్చేసినామంటే ఏ దానికి బెదిరించటం. సో ఇప్పుడు కొంచెం సొసైటీలో నామ్స్ ఏంటంటే డివోర్స్ అనేది కొంచెం కామనైజ్డ్ అయిపోయింది కాబట్టికే అడుగులు వేస్తున్నారు. కానీ తెలియంది ఏంటంటే మీరు ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పండి, పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలబడ్డట్టే. ఎవరితోటి పోయినా ఎక్కడికి పోయినా నీకు జస్ట్ లొకేషన్ చేంజ్, మనిషి హీరోయిన్ చేంజ్ ఏమో కానీ సిచ్యుయేషన్స్ ఆర్ సేమ్. ఎలా అయితే సినిమాలో 4 ఫైట్లు, 2 సాంగులు, 2 కామెడీలు, 2 దుఃఖాలు, 2 డిసీజులు ఉండి హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఉంటుంది. వై నాట్ విత్ ద సేమ్? అవును. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ తోటి మూవీ తీసిండ్రు అనుకోండి, యూ గాట్ యూస్ టు దట్. లైక్ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, అంటే వాళ్ళ ట్రాక్ అర్థమైపోతుంది, మంచిగా ఉంటుంది, చేంజెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఎగ్జాక్ట్గా నీకు ఆల్రెడీ ఉన్న రిలేషన్స్లో ఏందనంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీ రిలేషన్ ఇక్కడ దాకా తీసుకెళ్లారు అనుకోండి అండి, ఇక్కడ నుంచి ఇట్లా హైట్స్ తీసుకెళ్తుండొచ్చు. నువ్వు కొత్త వాళ్ళని తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలా, అదే కదా, మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలా, రెడ్ వచ్చే మొదలాడే. అందులో మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది. మెంటల్ ప్రెషర్ ఉంటుంది కదా, ఎందుకంటే నువ్వు అట్లా వదిలేసి వేరే వాళ్ళని ఒకళ్ళు చూస్ చేసుకున్నా, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి వాళ్ళు పోయినారు, మళ్ళీ అదొకటి. సో దిస్ ఆల్ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటుంది కాబట్టి ఒక్కటే ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. గోల్స్ని వాల్యూస్ని షేర్ చేసుకోండి ఇద్దరు. ఎమోషనల్ కనెక్షన్, ఎవరికి ఏది ప్రియారిటీయా. ఇప్పుడు అమ్మాయికి బొమ్మలు కొనిస్తాము, వంట సామాను, అబ్బాయికి కార్లు కొనిస్తాం. అవును, అక్కడే మీకు అర్థమవుతుంది ఎవరికి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంది. జెంట్స్కి ఏం కావాలో క్లారిటీ ఉంది, ఆడవాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉంది. జస్ట్ ఫుల్ఫిల్ దట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే ఫ్యామిలీ విల్ బీ అ సూపర్ ఫ్యామిలీ. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు, అదే రెప్లికేట్ అవుతుంది, ఖచ్చితంగా రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది సొసైటీలో. సో ఈరోజు నీ భార్య నువ్వు కాపాడుకొని నీ భార్యతో నువ్వు ఉంటే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు, 0 అయింది. పక్క దాంట్లో అట్లనే అయింది. సో రిపిల్ ఎఫెక్టే కదరా.
అవును. ఎక్కడో ఒక 15-20% ఉంటుంది అంటే దాన్ని అందుకే నేను అంటున్నాను. దట్ ఈస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇట్ ఇస్ లైక్ దట్ అఫైర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఎమోషనల్ నీడ్స్ కోసం పోతారు, టైం పాస్కి పోతారు, మనీ కోసం పోతారు. ఇక పాత మగధీర బంధాలు అనుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఇట్లా మేము మనం కొన్ని అఫైర్స్ చూస్తున్నాము. 30 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు కూడా మేము మగధీర రిలేషన్ మాది బంధము, ఆయన వదిలిపెట్టిండు మేము వదిలిపెట్టిందంటే మేము కలవాలని రాసి పెట్టింది అంటే ఇంకా నేను అది వేరే సబ్జెక్ట్ టోటల్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్. ఇట్లా వాట్ ఎవర్ ద రీజన్, కొన్ని మెంట్ టు బి అనేవి జరగడానికి రీజన్స్ ఎన్ని ఉంటాయో, కానీ బేసిక్ మనం ఒక 50% అయితే కరెక్షన్స్ చేసుకోగలుగుతాం. కరెక్షన్స్ చేసుకోగలుగుతాం కాబట్టి మనమే ఆ క్రియేట్ చేయాలి. అంటే ఎవ్రీ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ టు టేక్. అన్నిటికంటే నువ్వు హ్యాపీగా ఉండడానికి. ఇప్పుడు ఏదో మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి ఉండమని చెప్పట్లా. నువ్వు తీసుకున్న బాధ్యత, నువ్వు పెళ్లి చేసుకున్న బాధ్యత ఇద్దరు కమిట్మెంట్తో ఉన్నారు అంటే అప్పుడు ఖచ్చితంగా చెల్లదు. మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుకోండి, ఓపెన్ అప్ అవ్వంగానే మళ్ళీ జడ్జి చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా మీ అమ్మ నాన్న వచ్చుడు ఇష్టం లేదో లేకపోతే ఇంకేదో ఓపెన్ అప్ అయిందనుకో, అంటే నువ్వు చెడ్డదానివే అట్లా అంటే ఇంకా ఆమె ఎవరికి చెప్పుకుంటుంది? విను బాస్, విను, వేరేలాగా సాటిస్ఫై చేయి. నిన్ను నమ్మి వచ్చింది కదా, ఫస్ట్ విను. జడ్జిమెంట్ ఇయ్యకు. నువ్వేం పెద్ద ఇది కాదు, జడ్జిలు కాదు కదా, ఇద్దరు కాదు. వినండి, విని మిడిల్ గ్రౌండ్కి రండి. నాదే కావాలి నీదే కావాలని కాకుండా మిడిల్ గ్రౌండ్కి రండి. లెట్స్ వర్క్ ఆన్ దిస్. ఓకే, ఐ గాట్ ఇట్. లైక్ వాళ్ళు వచ్చి మేబీ ఇబ్బంది పెడుతున్నారో మాటలతోటి, యు ఆర్ గెట్టింగ్ హర్ట్, ఐ విల్ టాక్ టు దెమ్. లేదు అంటే ఒక మిడిల్ గ్రౌండ్కి వద్దాం. ఇన్ని రోజులకి ఆ అన్ని రోజులు లేనప్పుడు నీ భార్యను అద్భుతంగా చూసుకున్నావు అనుకో, ఆమె వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అసలు అన్నీ మాఫ్ చేసేస్తుంది. బా, నా భర్తే నా వైపు ఉన్నాడు, నాకేంటి. మేక్ హర్ ఫీల్ క్వీన్. అప్పుడు ఈ గొడవ ఉండదు. అట్లాగే హస్బెండ్ను కూడా నువ్వు ఆయన ఒక ఈగోని సాటిస్ఫై చేసి నువ్వు చాలా బాగా రన్ చేస్తున్నావు ఒక్క మాటను ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అయి చేస్తాడు. వ్యాలిడేషన్ ఇవి చిన్నవి మిస్ అయ్యే వరకు ఏమవుతుందంటే ఇక బయట ఇట్లా కాచుకొని కూర్చుంటారు హిట్ చేయడానికి. నువ్వు ఎప్పుడైతే ఆ ఎమోషనల్లీ ఎప్పుడైతే ఇక్కడ వ్యాక్యూమ్ కనిపించినావు అంటే కథం. ఓకే, వ్యాక్యూమ్ ఉందా, నేను దూరిపోతా. అప్పుడు నువ్వు వెళ్ళి ఏం సాధిస్తున్నావు? ఎంత పర్సంటేజ్ అంటే హై పర్సంటేజ్లో డిసప్పాయింటెడ్ రిలేషన్సే. అవును, డిసప్పాయింటెడ్ రిలేషన్స్ లోపల మానసికంగా గిల్ట్తో బతకటము, ఇటు సాటిస్ఫై చేయలేక, ప్లస్ ఒకళ్ళతో ఉన్నప్పుడు ఇంకొకళ్ళతో ఉండలేక, ఇట్ ఈస్ లైక్ క్యాస్ రిలేషన్షిప్స్. బాగా నచ్చట్లేదు, తాగి వస్తున్నాడు, దుర్మార్గుడు, దుష్టుడు, వదిలి పీకేసేయండి. అట్లీస్ట్ పిల్లలన్నా వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు మేడం మీరు వదిలేయమంటారా అంటే, అరే నేను చెప్పే క్లాజ్ వినండి, ఇదొక్కటి పట్టుకోకండి, ఖచ్చితంగా చివరిదాకా పోరాడాల్సిందే. కానీ నిన్ను డిస్రెస్పెక్ట్ చేసి మరీ అసలు ఇంకా పిచ్చిగా తిరుగుతూ పిచ్చిగా అలాగే వైఫ్ కూడా అసలు బ్యాడ్గా తిరుగుతూ ఉంటే వదిలేయండి. కానీ సంపడాలు కుక్కర్లల్లో పెట్టి ఏందా సైకోయిజము? ఎవడా నిన్నుండమన్నది? నువ్వేమన్నా ఉద్ధరించావు? అప్పుడు నువ్వు జైల్లో పోయి పడలా అంతే. ఏంటది? మానసిక అంటే నరరూప రాక్షసులు తయారవుతున్నాడు. ఒక మనిషి కట్టుకున్న భార్యను ఆ లెవెల్లో చంపి ఆ లెవెల్లో చేస్తున్నారంటే అలాంటి సైకోతో నిజంగా అమ్మాయి ఉండగలుగుతుందా? అవును. కెన్ యూ ఇమాజిన్? అసలు ఇన్ని రోజులు ఎట్లా సంసారం చేసింది, ఎట్లా ఉంది, ఎట్లా పిల్లను కన్నది అని భయం వేస్తోంది. అవును. సో ఇలాంటి వాడితో లైక్ అర్థం కావట్లే మన పక్కనున్నది ఎవరు అని. అవును, అంటే ఇట్స్ ఎ వెరీ స్కేరీ థింగ్. సొంత మనుషులు 10 ఏళ్ళు 13 ఏళ్ళు 5 ఏళ్ళు పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లలు కన్న వాళ్ళు వన్ ఫైన్ డే చంపి ముక్కలు కోసి ఆ రకంగా చేస్తున్నారు అంటే ఏం మాట్లాడాలి అనుష? ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఎక్కడ ఒక బంధం మీద ఒక నమ్మకం ఉంది, ప్రేమ ఉంది? ఒక ఎప్పుడు ఆ పిచ్చి సీరియళ్ళు పిచ్చి వాటిలల్లో 2-3 హస్బెండ్స్ 2-3 వైఫ్స్, ఒక హస్బెండ్ కి ఆ సీరియల్ చూస్తున్నాను చెప్పి అమ్మ నా భార్యకు కూడా ఎవరైనా ఉన్నారా అని ఒక టెన్షన్ అది క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియా. సో చేంజ్ ఆఫ్ థింగ్స్ కావాలా? ఎప్పుడైతే ఏం చూపిస్తే అదే నమ్ముతాం. అవును, మనకి ఏమవుతుందంటే మంకీ సి మంకీ డూ. సో మనం ఏంటంటే బై డిఫాల్ట్ మన లోపలికి సబ్ కాన్షియస్లో చూసింది పోతుంది. అవును. సో అందుకనే మనకి ఎప్పుడు యాడ్స్ కంటిన్యూస్గా కనిపిస్తాయి. కోకోకోలా ఏంది అసలు వాడు ఇవ్వాలి పుట్టింది ఎప్పుడు ఎన్నేళ్ళది, బట్ స్టిల్ నవ్ ఆల్సో క్రోర్స్ ఇచ్చి అక్షయ్ కుమార్ వీళ్ళకైతే ఎన్నో క్రోర్స్ అట. ఇప్పుడు చిరంజీవి మహేష్ బాబు వీళ్ళందరికీ ఇమ్మీడియట్ బోర్ కొట్టకుండా మారుస్తుంటాడు. ఎందుకంటే చూస్తే మనకి ఎదురుంగుంటే కొంటాము, చూడాలి. సో దాట్స్ హౌ నీ భర్తకి నీ ప్రేమ, నీ భార్యకి నీ ప్రేమ విజిబిలిటీలోనే ఉండాలి. విజిబిలిటీ.
సూపర్ ఎగ్జాంపుల్. ఉన్నది మేడం లోపల. లోపల ఉంటే ఎట్లా తెలుస్తుంది? షాపులు ఉన్నది కదా, షాప్లో కూడా ఉన్నది. సో దట్స్ హౌ లైక్ యూ నీడ్ టు. ఎంత మోడర్నైజ్డ్ అయింది, మస్తు తెలియకల్లోళ్ళమైన మనము, మస్తు తెలివి ఉంది మనందరికీ. అందరూ అదే కరెక్ట్ వేలో యూజ్ చేయట్లేదు. ఈ సోషల్ మీడియాలో స్క్రోలింగ్లలో మెసేజ్లు పెట్టుడుల్లో లేకపోతే ఇంకేదన్నా అన్నీ తెలివి. ఓన్లీ మనం బ్రతికి పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాం, వాళ్ళని పెంచాలి. ఇట్స్ క్యూట్ చిన్న ఫ్యామిలీ. కోట్లు సంపాదించాలి, లేకపోతే ఈ ఆపర్చునిటీ కోసం వీడిని డంప్ చేయాలి, ఆపర్చునిటీ కొట్ట ఆమెను వదిలేసి ఎక్కడ పోతున్నావు, దేనికి? కరెక్ట్. సో లైక్ జస్ట్ పాజ్ అండ్ రిఫ్లెక్ట్. అవును, పాజ్ అండ్ రిఫ్లెక్ట్. మనం దేనికి పుట్టినాం? ఎంతో ఏళ్ల నుంచి కాపాడుకున్న ఒక పేరుని జస్ట్ ఇలాంటి వాటితో అట్లా అని వదిలేసుకొని రోడ్డు మీద పడ్డ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయి. అవును, ఎంత మోడర్నైజ్డ్ అయినా సొసైటీ యాక్సెప్టెడ్ కానే కాదు. అవును, అదే సొసైటీలో నుంచే పుడుతున్నాయి ఇవి. అవును. సో కాబట్టి ఒకటేసారి క్రాస్ చెక్ చేసుకొని మనం ఎంత బ్యూటిఫుల్ చిన్న గుడిసేసుకున్నా కూడా అందులో ఎంత మనశ్శాంతిగా ఉన్నాము, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్గా అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత క్యూట్గా బతుకుతున్నావురా, నాకు ఎంత మంచి పెళ్ళాం దొరికిందిరా, ఇంత మంచి మొగుడు దొరికాడు అనుకుంటే ఇంతకంటే ఆనందం ఏం కావాలా? కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ అనుష. మీ టైం స్పెండ్ చేసినందుకు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తున్నా, ఎలాంటి సలహా కావాలి అనుకున్నా కూడా రచిత మనంపల్లి గారి నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేయొచ్చు అండ్ హ్యాపీగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అనుష.